సో ఆయన జూ కావచ్చు. యేసుప్రభు యూదుడు కదా! కాబట్టి యూదా మతమే కరెక్ట్ అని, యూదా మతంలోకి ఎందుకెళ్తావు? ఆ మతమే తప్పని కదా ఆయన చెప్పింది. ఆ మతం తప్పని చెప్పడానికి ఆ మతంలోనే పుట్టి అక్కడి నుంచి మరి మానవత్వాన్ని చాటి చెప్పి ఆయన ఇంత చేసి నన్ను ఫాలో కండి అని చెప్పాడు. ఆ మతం అనేదే క్రాష్ చేసి నేనొచ్చిన ఇప్పుడు నేను చెప్తున్నా నన్ను ఫాలో కండి అని చెప్పింది. అదే మెసేజ్ అక్కడ. అదే మతంలో నుంచి మరి ఒకాయన చెప్తున్నాడు కదా! మేము ఔట్‌రైట్‌గా చెప్తాము. మేము మరి వేరే వాళ్ళ అంటే శత్రువులది గానీ, ఇంకెవరిదైనా గానీ మరి బ్లడ్ తాగుతాము. అది పాస్ ఓవర్ టైంలో మేము చేస్తాము. మరి ఆ బాడీస్‌ని మేము తినము. దాన్ని మీట్ హౌసెస్‌కి అమ్మేస్తాము. వాళ్ళు ఆ మీట్ ప్రాసెసింగ్ అంతా చేసి మీకు బర్గర్స్ రూపంలో అమ్ముతారు. ఈ ట్రెండ్ మేము సెట్ చేసిందే దానికోసము అంటే, ఇది మేము ఔట్‌రైట్‌గా చెప్పినా గూడా మీకు నమ్మేటటువంటి విచక్షణ లేదని చెప్తున్నాడు ఆ మనిషి. అంటే ఇలాంటివన్నీ కూడా జరుగుతా ఉండేటటువంటి మరి సమయము, ప్రక్రియ. కానీ యేసుప్రభు వచ్చింది దేనికి? ఐ యామ్ ద పాసోవర్. నువ్వు కాదు, ఇంక ఎవరు కాదు, వేరే ఏ హ్యూమన్ కాదు. నేను ఐ యామ్ ద పాసోవర్ ల్యాంబ్. నేను వచ్చి నేనే మీకోసం బలియాగమయ్యి, నేనే రక్త ప్రోక్షణ చేసి, ఏ రిచువల్ అయినా కూడా నేనే ఫుల్‌ఫిల్ చేసి, నిత్య జీవాన్ని, లిబరేషన్‌ని నేనే మీకు అనుగ్రహిస్తాను అని యేసుప్రభు చెప్పడానికే ఈ లోకంలోకి వచ్చాడు. అదే ఆయన చెప్పింది కూడా. ఎక్కడ? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. వీళ్ళకి అర్థం కావట్లేదు అసలు సాక్రిఫైస్ మాటకి వీళ్ళకసలు అర్థం తెలియడం లేదు. దే ఆర్ నాట్ అండర్‌స్టాండింగ్. అందుకని నేనే పోయి ఒక ఇటర్నల్ సాక్రిఫైస్ అవుతానని చెప్పి యేసుప్రభు చెప్తా ఉన్నాడు బైబిల్‌లో. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ఒక హై ప్రీస్ట్‌గా ఆయన ఈ లోకానికి వచ్చి, మనిషిగా వచ్చి సాక్రిఫైస్ అయ్యి రక్త ప్రోక్షణ అనేది చేసి విమోచన, విడుదల, లిబరేషన్ అనేది కాజ్ చేశాడు అని. సో దిస్ ఇస్ అ లాస్ట్ కాల్ అని అనుకోవచ్చు ఫర్ రిపెంటెన్స్. ఎందుకనంటే మనం దేవుని చేత కరెక్ట్ చేయడానికి ఇష్టపడాలి. దేవుడు ఎవరిని కరెక్ట్ చేస్తాడు? ద లార్డ్ కరెక్ట్స్ దోస్ హూమ్ హీ లవ్స్. ఆయన ఇష్టపడే వాళ్ళని ఆయన కరెక్ట్ చేస్తాడు. ఆయన ప్రేమించే వాళ్ళని, ఆయన బిడ్డలు అని అనుకున్న వాళ్ళని ఆయన కరెక్ట్ చేస్తాడు. ఇప్పుడు పిల్లలు బయట ఆడుతూ ఉంటే పిల్లల్ని లోపల పిలిచి మరి బయటెందుకెళ్లారు? బయటెందుకు ఆడుతున్నారు? అందరూ వాళ్ళు కూడా ఆడుతున్నారు. మమ్మల్ని తిడతావు, వాళ్ళని ఎందుకు తిట్టావు? వాళ్ళని ఎందుకు తిడతా నేను? మీరు నా బిడ్డలు నేను తిడతాను. వాళ్ళని ఎందుకు తిడతా అని మా నాన్నమా? అర్థమైందా? సో వై వుడ్ గాడ్ పనిష్ అస్? బికాస్ హీ లవ్స్ అస్. వి బిలాంగ్ టు హిమ్. వేరే వాళ్ళని పట్టించుకోవడంటే పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ కర్మలో వాళ్ళు పోతారు అంతే. సో ఎవరికైతే కృప అనేది వర్తించదో కర్మ వర్తిస్తుంది అన్నట్టు అలా పెట్టేస్తాడు దేవుడు. ఇప్పుడు లాస్ట్ కాల్లో మరి రిపెంటెన్స్ అనేది ఏ ఏ అంశాల్లో డిఫరెంట్ మనుషులు ఉంటారు కదా! సో ఎక్కడెక్కడ మనం రిపెంట్ అవ్వాలో అది కూడా వాక్యంలో ఉంది. రెవల్యూషన్ చాప్టర్ 2 and 3 ప్రకటన గ్రంథము 2, 3 అధ్యాయాల్లో ఏం చెప్తుందో చూసేద్దాం. ఫస్ట్ లవ్. ఒకవేళ కనుక దేవుడిని చాలా మమకారంగా, దేవుడంటే భక్తిగా, చాలా భయంగా, దేవుడిని బాగా ప్రేమించి ఉండేటటువంటి మనుషులు మరి లోకపు ఒత్తిడిలోకి వెళ్ళిపోయి లోకంలో ఏం జరుగుతుంది అనేది అర్థం కాకుండా మరి లోకంలో ఉండేటటువంటి పరిస్థితులన్నిటికీ కూడా లోనైపోయి మనసు కృంగ తీసుకొని ఆ మొదటి ప్రేమని కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఉండేవాళ్ళు దే హ్యావ్ టు రిపెంట్ అండ్ కమ్ బ్యాక్ టు గాడ్ ఫెయిత్ఫుల్ అంటూ డెత్. ఏదైతే కొద్దిపాటు విశ్వాసం ఉందో దాంట్లో గట్టిగా ఉండి మరి మరణము వరకు నమ్మకంగా ఉంటే వాళ్ళకి జీవ కిరీటం ఇస్తాడు దేవుడని ఉంది. దెన్ ఈటింగ్ థింగ్స్ సాక్రిఫైస్ టు ఐడల్స్. అంటే నిన్ను నువ్వు దేంతో సంతృప్తి పరుచుకుంటున్నావు అదే ఇంపార్టెంట్. నిన్ను నువ్వు ఈ లోకపు విషయాలన్నిటితో కూడా ఫిల్ చేసుకుంటున్నావా, లేకపోతే దేవుని జీవ వాక్యంతో ఫిల్ చేసుకుంటున్నావా అది చూసుకోవాలి అని ఉంది. అలాగ ఒకవేళ నిన్ను నువ్వు ఈ లోకపు విషయాలతో కన్జ్యూమ్ చేసేసుకున్నావు అని అంటే దెన్ రిపెంట్ అండ్ చేంజ్ యువర్ వేస్, కమ్ బ్యాక్ టు గాడ్. దెన్ ఫార్నికేషన్ అనంటే మరి అన్ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్ గాడ్. ఎలా అనంటే నీకేం ఐడల్ ఉందో, దేవుని కంటే ఏది ఎక్కువగా ఉందో అది ఆలోచించుకోవాలి. సో వెన్ ఇట్ కమ్స్ టు గాడ్ అండ్ ద వరల్డ్ వాట్ ఆర్ యూ విల్లింగ్ టు చూస్ అది ఆలోచించుకుంటే మరి మనం ఎక్కడెక్కడ దేవునికి అన్ఫెయిత్ఫుల్గా ఉన్నామో తెలుస్తుంది. డెడ్ ఇన్సైడ్ అండ్ నో పర్ఫెక్ట్ వర్క్స్. అంటే లోపల చచ్చిన వారంగా ఉంటాము అని అండ్ మనం చేసేటివి ఏవి కూడా పర్ఫెక్ట్ వర్క్స్ కావు అనేసి. అంటే మనము మొద్దుబారిపోయినటువంటి కాన్షియస్ మనుషులకు ఏమైపోయినా కూడా చలనము లేనటువంటి పరిస్థితి మనుషులు పెట్టుకొని బతుకుతూ ఉంటారు కదా! మరి అట్లాంటి పరిస్థితి అనేది ఉండకుండా వీ నీడ్ టు రిపెంట్. ఇంకా లిటిల్ స్ట్రెంగ్త్ బట్ ఫెయిత్ఫుల్. ఒకవేళ కనుక నీకు కొద్ది స్ట్రెంగ్తే ఉన్నా కూడా తుది వరకు నమ్మకంగా ఉండు. ఆ కొంచెం విశ్వాసంలో అయినా కూడా లాస్ట్ వరకు నమ్మకంగా ఉండని దేవుడు చెప్తున్నాడు. ఇంకా ల్యూక్ వామ్. ఒకవేళ గనక చల్లగానైనా వేడిగా అయినా ఉండకుండా నులివెచ్చగా ఉంటే దేవుడు ఉమ్మి వేస్తాడని ఉంది.
వాక్యం. సో, అట్లాంటి పరిస్థితి మనకు ఉండకూడదు. ఈ వల్ల రేపు చాలామంది అలాగనే బ్రతుకుతా ఉంటారు. అందుకనేసి కొన్ని డ్రామాలు కూడా చేస్తా ఉంటారు కదా! అంటే ప్రేయర్ మీటింగ్ జరుగుతా ఉంటే అప్పుడు సడెన్‌గా సైతాన్ వేషం వేసుకొని ఎవరో ఎంటర్ అవుతారంట. అప్పుడు అయ్యయ్యో! సైతాన్ సార్ మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఇదంతా పైకే భక్తి లోపల యాక్చువల్లీ మీరు ఎలాంటి పనులు చేస్తారో మీకు ఇష్టమైన పనులే అండి నేనెప్పుడు చేసేది అంటారంట. అని చిన్నప్పుడు డ్రామాలు చూసున్నాము. సో, ఆ టైప్‌లో ఉన్నారు మనుషులు. ల్యూక్‌వార్మ్ నులివెచ్చగా అన్నీ లోకపు మాటలే. అన్నీ లోకపు మాటలు, లోకపు ఆలోచనలు, ముసలమ్మ మాటలు, సూపర్‌స్టిషన్స్ ఇవన్నీ మూఢనత్వం, మూఢనమ్మకాలు ఎవ్రీథింగ్. అంటే ఇంగ్లీష్‌లో వాక్యం అయితే వాక్యం కాదా? తెలుగులోనేనా వాక్యము? సో, ఇలాంటివన్నీ అన్నమాట. ఇంగ్లీష్‌లో చెప్తారు కదా! మనకు కాదులే. ఆ! ఇంగ్లీ ఇంగ్లీష్‌లో వాక్యం అయితే వాక్యం కాదా? తెలుగులో వాక్యం చెప్తేనే వాక్యమా? ఈ డినామినేషన్ కదా! మనకు కాదులే. మనోళ్ళకి కాదులే. అంటే ఏ డినామినేషన్ అయితే వాళ్ళకేనా? మూఢత్వము. ఇది సరిగ్గా పనిచేయట్లా అప్పుడు. సో, మనుషుల పరిస్థితి అట్లా కాకుండా వెన్ వి ఆర్ కాల్డ్ టు రిపెంట్ ఆర్ ఇవన్నీ దేవుడు రిమైండర్ ఇచ్చినప్పుడు వేర్ ఆర్ వి ల్యాకింగ్ అని అనిపిస్తుంది కదా! అలాంటి తగ్గుదలుండాలా. మనం నిజమే కదా! ఇవన్నీ ఆలోచిస్తే అసలు వి ఆర్ కన్జ్యూమ్డ్. వి ఆల్ ఆర్ ఎవ్రీబడీ. ఇవన్నీ కన్జ్యూమ్డ్ అయినప్పుడు వి విల్ షగ్ ఆఫ్ అంటే వి విల్ అన్నిటిని పుల్ ఔట్ చేసి వి ట్రై టు అంటే డిమాలిష్ దట్ మేజ్ అంటే అట్టడివిని మనం క్రాష్ చేసే విధంగా బలం నొందుకుంటాము. లేదా దానిలో నుంచి మనము బయటికి వచ్చేటప్పుడు నూతనంగా తయారయ్యి వస్తాము. అంటే దోస్ పీపుల్ హూ పర్సీ గాడ్. అందుకనే వెన్ ఈ 6 థింగ్స్ కన్సర్న్స్ ఆఫ్ ఫైనాన్సెస్ అండ్ మెడికల్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, పర్స్యూయింగ్ మనీ, దెన్ పర్స్యూట్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, దెన్ రిలీజియన్, ఫుడ్ అండ్ పొలిటికల్ డివిజన్స్ ఇవన్నీ కూడా ఒక మేజ్ లాగా క్రియేట్ అయ్యి దే ఆర్ ఆల్ పవర్డ్ బై మనీ అన్నప్పుడు మనము యాజ్ గాడ్స్ పీపుల్ వెన్ వీ రిపెంట్ అండ్ వెన్ వీ ఇన్వైట్ గాడ్ ఇన్ టు అవర్ హార్ట్ మన హృదయంలోకి దేవుడిని ఇన్వైట్ చేసినప్పుడు దేవుడు ఆ మానవత్వాన్ని మేల్కొలిపినప్పుడు వీ లివ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో దట్ ఈస్ కాల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద ప్రెషియస్ పర్ల్ దట్ వీ విల్ బీ హ్యావింగ్. ఈ లోకంలో ఉండేటటువంటి అచీవ్మెంట్స్ కాదు. వీ మైట్ లుక్ లైక్ ఫెయిల్యూర్స్, వీ మైట్ లుక్ లైక్ హోప్లెస్ పీపుల్, లేకపోతే ఇంకేదైనా లూజర్స్. బట్ యూ డోంట్ నో వాట్ వీ హ్యావ్ రియలీ గెయిన్డ్, ద ప్రెషియస్నెస్ ఆఫ్ హ్యుమానిటీ, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అది ఆ కింగ్ వచ్చింది ఈ కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, విచ్ హ్యాస్ హ్యుమానిటీ యాజ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో అది మనము అర్థం చేసుకొని గాడ్స్ వర్డ్ ఈజ్ నాట్ ఫర్ కల్చర్ అండి, గాడ్స్ వర్డ్ ఈజ్ ఫర్ ద సోల్ అని మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు వచ్చింది రిలీజియన్ని తొక్కేసి నన్ను ఫాలో కండి అని చెప్పడానికి వచ్చాడని మనం అర్థం చేసుకోవాలి. విష్ యూ ఆల్ ఎ మెరీ క్రిస్మస్.